109వ శ్లోకము. సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ. ఈ శ్లోకంలోని మొదటి నామము సహస్రదళ పద్మస్థా. ఇది 528వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రదళ పద్మస్థాయై నమః అని చెప్పాలి. సహస్రదళ పద్మ అంటే సహస్రార కమలమందు, స్థా అంటే ఉండునది. శిరస్సుకు పైన మధ్యగా ఈ సహస్రార చక్రం ఉంటుంది. దీనికి 1000 దళాలుంటాయి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలను తర్వాత శ్లోకాలలో చెప్పబడతాయి. ఈ సహస్రచక్రాధిష్టాన దేవత నామము యశస్విని. ఈ సహస్రార కమల స్థానము పరమశివ నివాస స్థానము. ఉత్తమోత్తమ యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనం జరుగుతుంది. ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మ సాక్షాత్కారంగా చెప్పుకోవచ్చును. గర్భస్థ పిండములోనికి జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే 7వ మాసంలోనే. అందుకే ఒక్కొక్కప్పుడు 9 నెలలు పూర్తిగా నిండకుండానే 7వ నెల నిండినప్పుడు కూడా ప్రసవించడం జరుగుతుంది. అయితే పరిపక్వ స్థితికి రాని ఈ శిశువుని చాలా జాగ్రత్తగా పెంచాలి. అన్ని అవయవాలు ఉంటాయి, కానీ చాలా సుకుమారంగా ఉంటాయి. 8వ మాసంలో కానీ గర్భస్థుడైన జీవి అవయవాలకు సంపూర్ణత్వం ఏర్పడదు. 9వ మాసంలో సంపూర్ణంగా తయారైన గర్భస్థ జీవికి కూపస్థంలాగా ఉన్న గర్భ కుహురంలోంచి మెల్లగా బయటకి పడదామనే ఇచ్ఛ కలిగి తదనుగుణమైన ప్రయత్నంలో కదలికలు ప్రారంభమవుతాయి. సహస్రార కమలమునందు ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వవర్ణోపశోభిత. ఇది 529వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వవర్ణోపశోభితాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, వర్ణ అంటే రంగులు, అక్షరములు, ధ్వనులతో, శోభిత అంటే శోభిల్లునది. సహస్రార కమలానికి 1000 లేక అనంతమైన దళాలుంటాయి. ఈ దళాల యందు విశ్వములో ఉండే అన్ని రంగులకు, ధ్వనులకు, వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరములకు సంబంధించిన బీజాలు ఉంటాయి. ఇంతకు పూర్వం చెప్పిన 6 చక్రాధి దేవత శరీర కాంతులు కూడా ఈ దేవతకు ఉంటాయని వేరే చెప్పవలసిన పని లేదు. ఈ నామానికి సంబంధించిన ఈ విషయము సంధ్యావందనంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని చెప్పబడింది. అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు వర్ణపటములోని అన్ని రంగులతో శోభిల్లునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వాయుధధర. ఇది 530వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వాయుధధరాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, ఆయుధ అంటే ఆయుధములను, ధర అంటే ధరించి ఉండునది. సహస్రార కమలాధిష్టాన దేవత అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉంటుంది. ఇంతకు పూర్వం చెప్పిన 6 చక్రాధిష్టాన దేవతలు ధరించిన ఆయుధాలు కూడా ఈ నామంలోని సర్వలో ఇమిడే ఉంటాయి. రుద్రనమకంలో సహస్రాని సహస్ర సదా బాహువోస్తవ హేతయ అనే మంత్రాన్ని ప్రస్తుత నామంతో సమన్వయించుకుంటే ఈ చక్రాధిష్టాత్రి అయిన యశస్విని దేవతకు లెక్కలేనన్ని చేతులుంటాయని, ఆ చేతులలో లెక్కలేనన్ని ఆయుధాలు ధరిస్తుందని చెప్పుకోవాలి. అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శుక్ల సంస్థిత. ఇది 531వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుక్ల సంస్థితాయై నమః అని చెప్పాలి. శుక్ల అంటే శుక్ల ధాతువును, సంస్థిత అంటే చక్కగా ఆశ్రయించి ఉండునది. సహస్రార కమలాధిష్టాన దేవత శుక్లధాతువును ఆశ్రయించి ఉంటుంది. శుక్రము జీవి యొక్క సారాంశము. అందుకే ఇది సప్తధాతువుల్లో చివరగా చెప్పబడినది. దీన్ని మించిన విలువైన ధాతువు మరొక్కటి లేదు.
శుక్రబిందువులోని రాబోయే జీవి యొక్క సర్వ లక్షణాలు, రూపగుణ విశేషాలు అన్నీ సూక్ష్మంగా ఇమిడి ఉంటాయి. అందుచేతనే సర్వవర్ణోపశోభిత అనే నామము సూచించే లక్షణాలను ఈ శుక్ల సంస్థిత అనే నామము ధృవపరుస్తుంది. శుక్రమన్నప్పుడు చెప్పే వివరాలు శోణిత పదానికి కూడా వర్తిస్తాయి. తెలుపు రంగులోని అన్ని వర్ణాలు ఇమిడి ఉన్నాయనే విజ్ఞాన శాస్త్ర సత్యము కూడా ఈ నామ విశిష్టతను ధృవపరుస్తుంది. శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉండున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము, చివరి నామము సర్వతోముఖి. ఇది 532వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వతోముఖ్యై నమః అని చెప్పాలి. సర్వతః అంటే అన్ని వైపులా, అంతటా, అనంతమైన. ముఖి అంటే తన ముఖములతో నిండి ఉన్నది. పరమాత్మను కానీ పరమేశ్వరుని కానీ వర్ణిస్తున్నప్పుడు తప్పకుండా ఉపయోగించే విశేషణ పదాలు 2 ఉన్నాయి. అవి సర్వ, సహస్ర. సహస్ర అనే పేరు తలలకు, కళ్ళకు, పాదాలకు కూడా వర్తిస్తుంది. అందుకే విష్ణు సహస్రనామాల్లోనూ, శివ సహస్రనామాల్లోనూ, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోనూ ఈ సహస్ర శీర్ష, సహస్రాక్షి, సహస్రపాత్ నామాలు తప్పకుండా వస్తాయి. సహస్ర పదానికి ఎన్నైనా అనే అర్థాన్ని చెప్పుకోవాలి. అమ్మవారి ఈ నామాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ముఖాలుగాను, సర్వజీవుల కన్నులు అమ్మవారి కన్నులుగాను, సర్వజీవుల పాదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించి సమన్వయం చేసుకోవాలి. అంటే సర్వజీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వము అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట. గర్భస్థ జీవుని వరంగా 7వ మాసంలో జీవుడు పిండంలోకి ప్రవేశిస్తాడని సహస్రదళ పద్మస్థ నామంలో చెప్పబడడం జరిగింది. నివసించడానికి అవసరమయ్యే ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతనే గృహస్థు తన కట్టుకున్న గృహంలోకి గృహప్రవేశం చేస్తాడు అని చెప్పుకునే విధంగా ఈ స్థితిలోని గర్భస్థ పిండంలోకి జీవుడు ప్రవేశిస్తాడని అర్థం చేసుకోవాలి. సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడవుతాయి. ఇటువంటి అవకాశం మరి ఏ ఇతర జీవికి ఉండదు. సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది, అనేక ముఖములు కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును.